తీసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడి ఈ ఆదివారకాల సమయంలో నాన్న తండ్రి నీ సన్నిధానంలో కూడుకొని నీ మహత్తరమైన సంగతులను నేర్చుకుంటున్నాం నాయన. జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ పిల్లలతో నీ వాక్యాన్ని పంచుతుండగా సమయోచితమైన జ్ఞానం నాకు దయచేయండి. వింటున్న నీ పిల్లలు వారికి మరోనత్రం వెలిగించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. గడిచిన దినాలంతలో జ్ఞాపకం చేసుకుని కాపాడారు తండ్రి. మేము చేసిన తప్పులను దయతో క్షమించి మీ కొరకు ఉన్నతంగా బతుటకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా మరి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం కాబట్టి అందరూ మరి శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని యందు భయము భక్తి అంటే అర్థం ఏమిటి? దేవుని యందు భయము భక్తి అంటే అర్థం ఏమండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆదివారం రాగానే ఏమండి బైబిల్ చేతబట్టుకొని దేవుని సన్నిధానానికి వచ్చి దేవుడి మాటలు విని మనకి తోచిన సందా దేవుడి మొఖాన పడేసి అయిపోయిందిలేని ఇంటికి పోతే అది భయభక్తులు కలిగి ఉండటమా? ఇలా ప్రతి ఆదివారము ఇలానే జరుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగటం అంటే ఏదో ఆదివారం రాగానే భయపడుకుంటూ సన్నిధానానికి రావటం కాదు. భయభక్తులు కలిగి ఉండటం అంటే నీ జీవితకాలం అంతా, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్ళినా, వేరే పట్టణానికి గ్రామానికి నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ దేవుని యందు భయభక్తి కలిగి భూమి మీద బ్రతకాలి. ఆదివారం వచ్చేసరికి దేవుడు గుర్తుకు రావటం, దేవుని సన్నిధానానికి పోతే అయ్యగారు ఏమైనా అనుకుంటాడేమో, సంఘస్థులు ఏమైనా అనుకుంటారేమో, పోతే బాగోదేమో, పోయి ఏదో ఒక గంట సేపేగా దేవుడి మాటలు 10:30 అన్న కాడ 12ంటికి పోయి, ఏమండి అవునా కదా, 10:30 స్టార్ట్ అంటే ఎన్నింటికి వస్తాం? 11ంటికి వచ్చేవాళ్ళు, 12ంటికి వచ్చేవాళ్ళు, 1 అయిపోయే ముందు వచ్చేవాళ్ళు ఉండరు. ఇలా దేవుని సన్నిధానానికి ఏదో కొద్దిసేపు దేవుని సన్నిధానంలో కొంచెం మనుషుల ముందు భయాన్ని కలిగించి బతకటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైన భక్తికి అర్థం, నిజమైన భయానికి అర్థం ఏంటో బైబిల్లో నుంచి మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మొదటిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం 2వ లైను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం 2వ లైను. 6వ వచనం 2వ లైను. 2వ లైను. మనుషులు చెడుతనము నుండి, 2వ లైను, యెహోవా యందు భయభక్తులు కానీ ఉంటుంది ఆ మాట. 16:6 2వ లైన్ అని చెప్పిన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి, చూసారండి, దేవుని యందు భయపడటం అంటే నువ్వేం చేయాలి? చెడుతనము నుండి తొలగిపోవాలి. చెడుతనాన్ని నీ హృదయంలోనికి, నీ ఆలోచనలోనికి, నీ నడకలోనికి, ఏమండి చెడుతనం అనేది దూరం ఏం చేసుకోవాలంటున్నాడు. ఈరోజు చెడుతనాన్ని ఎవరు దూరం చేసుకుంటున్నారు? చెడుతనం అంటే ఏమండి? చెడుతనం అంటే ఏమిటి? పాపానికి సంబంధించిన ఎన్నో బైబిల్లో మనకి తెలుసు. అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, ఏమండి పాపపు చూపు కావచ్చు, ఏమండి దేవుని సన్నిధానికి రాకుండా ఉండటం కావచ్చు. ఇవన్నీ చెడుకి సంబంధించిన మాటలు అన్నమాట. వీటన్నిటిని ఏం చేయాలి? మనుషులైన మనము తొలగించుకోవాలి. 7వ వచనం ఏమంటున్నాడు? ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరం కావాలి అంటే
మన యొక్క ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలి? ప్రియమైనదిగా ఉండాలి. నిజంగా మన ప్రవర్తన దేవునికి ప్రియమైనదిగా, ప్రీతికరంగా ఉంటుందా? అంటే దేవుడికి నచ్చే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా భూమి మీద అనేది మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుని నమ్ముకుంటూ తమ యొక్క ప్రవర్తన విషయంలో దేవునికి ప్రీతికరంగా బ్రతికే వాళ్ళు భూమి మీద కనబడట్లేదు. ఏదో ఆదివారం దేవుని సన్నిధానానికి వెళ్ళకపోతే ఎలా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో శుక్రవారం మరి ఏమంటే ఉపవాస కూడుకోపోతే మరి అయ్యగారు ఏమైనా అనుకుంటాడు అనేవాళ్ళు. అవును కదండి. ఏదో ఆదివారం రోజు నెలకు ఒక్క ఆదివారం రొట్టె ఇస్తుంది కాబట్టి ఆ రొట్టె కోసం పోకపోతే దేవుడు ఏమనుకుంటాడు అని ఇలా భయము, ఇలాంటి భయాన్ని కలిగి దేవుని సన్నిధానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ చెడుతనాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనము, చెడు ఉద్దేశాలు మానుకొని మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా లేదనేది మనల్ని మనం చూసుకోమంటున్నాడు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడు చూడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలిగిద్ది. చెడుతనం అనేది విడిచిపెడితే మానవ జీవితానికి ఏం కలిగిద్ది? ఆరోగ్యము. హెల్త్ పరంగా మనం ఎన్నో ఏమంటే చేస్తున్నాం కదా. హెల్త్ బాగుండాలంటే ఏం చేస్తున్నారు మీరు? హెల్త్ పరంగా మంచి ఫుడ్ వాడమంటున్నారు ఏమండి, అవునా కదా? చాలామంది హెల్త్ పాడు చేసుకోవడానికి, అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి జంక్ ఫుడ్ ఏమండి, ఎక్కువగా స్ప్రైట్లు, థమ్సప్లు, కోకోకాలు, అలానే మద్యాన్ని ఏమండి, పొగాకును ఇలా పాడు చేసుకుంటున్నారు. కానీ అదే ఏమండి హెల్త్కి, అంటే మన ఆరోగ్యానికి ఏం తీసుకుంటే బాగుంటుందని మన వాళ్ళు చెబుతున్నారంటే మంచి ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు కదండి. మంచి ఫుడ్ తీసుకుంటే శరీరం బాగుంటుందని, శరీరం కావాల్సిన ఎన్నో వ్యాయామాలు చేయమని, అవునండి, ఎక్సర్సైజులు, అవును కదా. పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయటం, రన్నింగ్ చేయటం, వాకింగ్ చేయటం, ఇలాంటివి శరీరానికి ఆరోగ్యం అని చెబుతున్నారు మానవులు. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడంటే మనుషులకి వ్యతిరేకం దేవుడు. చూడు ఏమంటాడు అక్కడ 2వ లైను, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు నీ దేహానికి అప్పుడు ఆరోగ్యం. చెడుతనం విడిచిపెట్టకపోతే వ్యభిచారంతోనే బతుకుతున్నావు అనుకోండి, ఆ వ్యభిచారంతో కాస్త ఏమవుతుంది? ఎయిడ్స్ వ్యాధి వస్తుంది, అవునా కదా. వ్యభిచారంగా విచ్చలవిడిగా ఒక పట్టణంలో చూసానండి, కాలేజీలో ఎంతమందికి వచ్చిందంటే 70 మందికి వచ్చిందంట ఎయిడ్స్ వ్యాధి. 7,000 క్షమించండి, 7,000 మందికి వచ్చిందంట. ఏమండి కాలేజీలో, ఒక కాలేజీలో ఇటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలకి, ఏమండి ఎక్కడది? కర్ణాటక అంట. ఎందుకు అలా వచ్చింది అంటే వారిలో ఏం పెరిగిపోతుంది? చెడుతనము, పాపము పెరిగిపోతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ ఆయుష్ కలిగి బ్రతకవలసింది పోయి వారిలో ఎయిడ్స్ రోగం పుట్టుకొచ్చి, ఏమండి ఈ ఎయిడ్స్ రోగం వలన ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితిలో మానవులు భూమి మీద బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు ఏమంటాడంటే చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు మనకేం జరిగిద్ది? మనం ఇప్పుడు ఎలా ఉంటాం? ఆరోగ్యవంతులుగా ఉంటాం. అర్థమైందా? మంచి ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యం కాదు, మంచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం కాదు, నువ్వు ఎన్ని ఆసనాలు వేసినా ఏమండి ఏమీ ఉపయోగం ఉండదు. ఏం చేయాలి మానవులు అంటే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు. చూడండి యోబు గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం, యోబు గారు రాసిన గ్రంథము. నీ మాటలు 4వ అధ్యాయం 4వ వచనం, నీ మాటలు
త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండును. కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖకాంతుడివైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు, చూసారండి, మనిషికి భక్తి ఏం చేస్తుందంట? ధైర్యం చేస్తుందంట. నీ మాటలు త్రొట్లిన వారిని ఏం చేస్తుంది? త్రొట్లి పడటం అంటే దేవుని మాటలలో బతుకుతున్న వాళ్ళు ఆ మాటలను పాటించకపోతే, ఆ మాటల ప్రకారం బ్రతకపోతే, ఆ మాటలను తన హృదయంలో ఉంచకపోతే త్రొట్టిల్లుతుడు. అలా త్రొట్టిల్లుతున్న సమయంలో మరలా నువ్వు నిలబడి దేవుడి మాటలు వింటే ఏం చేస్తుంది? ఏమంటున్నా అక్కడ? ఆదుకొనుడు అంటున్నాడు. నీ మాటలు త్రొట్టిల్లిన వానిని ఆదుకొని ఉండును కదా. అంటే దేవుడి మాటలే మనుషులను ఏం చేస్తుంది? ఆదుకుంటుంది. అప్పుడప్పుడు చూడండి, ఒక మనిషికి మనం సహాయం చేస్తున్నాం అనుకోండి, ఏమంటాడు? నన్ను ఆదుకున్న దేవుడవు నువ్వు అంటాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న వాళ్ళు ఏమంటారు? నా దేవుడు అండి అంటారు. మరి అలా ఆపదలో ఉన్న ఆదుకున్న మనుషుల దేవుడైతే మరి అసలైన మనల్ని జన్మనిచ్చి భూమి మీద పంపించిన ఆయన దేవుడు కాడా? మనుషులనే దేవునిగా భావిస్తున్న ఈ రోజులలో మనకి జన్మనిచ్చి భూమి మీదకి పంపించిన ఆయన ఏమండి మనకి దేవుడు కాడా? ఏమండి, నీవు బాధలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మనిషి కొంత మేరకు ఉపశమనం కలిగిస్తాడు, కానీ దేవుడు మాత్రం ఏమండి జీవితకాలం అంతా కూడా మనకేం కలిగిస్తాడు? ఆనందాన్ని కలిగిస్తాడు. నిజంగా ఆపదలో నుండి మనం విడిపిస్తాడు. భయంకరమైన పాపములో నుండి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు విడిపించగలడు. దేవుడికి ఆ శక్తి ఉందండి. అదే అంటున్నాడు, కృంగిపోయిన మోకాలు గలవాని నీవు బలపరిచితివి. నిజంగా కుంగిపోతున్నావు ఏమండి? నిజంగా మనకి శ్రమలు వచ్చినప్పుడు కుంగిపడదా? ఏమండి, యోబు గారికి శ్రమలు వచ్చినాయి, ఆయన కుంగలేదండి? కుంగిపోయాడు. శారీరకంగా కొంత కుంగిండు. ఆ సమయంలో దేవుడే బలపరిచిండండి. నిజంగా అలాంటి సమయంలో దేవుడు ఆయన ఏమంటున్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకువెళ్ళాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. మనం కూడా మనకు వస్తున్న శ్రమల వల్ల కుంగిపోకోకుండా, ఒకరు మనం కుంగిపోయినా కానీ దేవుణ్ణి కనుక మనం ఆనుకొని కనుక భూమి మీద బతికితే నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు, మనల్ని కాపాడుతాడు. అలా చెబుతూ ఏమన్నాడంటే కిందకు 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అంటున్నాడు. నిజంగా మనం కనుక భూమి మీద ఏమంటే దేవుని యందు భయము లేదా భక్తి కలిగి ఉంటే ఆ భక్తే మనల్ని ధైర్యం కలిగించింది. ఏంటి ధైర్యం? నీకు వచ్చిన శ్రమలు, నువ్వు కుంగిపోయినప్పుడు నీకు వస్తున్న ఆపదలు, దీనివల్ల దేవుడు మనల్ని ఏమంటే దేవుని మాటల వలన మనల్ని బలపరుస్తుంది. మన భక్తే మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది అంటున్నాడు. కాబట్టి మనం బలపరచబడాలి అంటే మనం ఏం చేయాలి? భక్తి కలిగి ఉండాలి. తమ్ముడు కొంచెం మీ వాడు నోరు మూవీ కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. భయమునంది, చూసారండి, భయమునంది ఏం చేయకూడదు? పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరకనే ఉండండి అంటాడు. దేవుని యందు భయము కలిగి ఉండటంటే ఏం చేయటం? పాపాన్ని విడిచిపెట్టడం. మనం పడకల మీద పోయినప్పుడు ఏమండి, అవునా కదా, మనం పడుకోవడానికి మనం పడకల మీదకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఏం చేయాలి? ధ్యానించుకోవాలి. మరి మనం ధ్యానిస్తున్నామా? ధ్యానించడం అంటే ఏం చేయటం? ముందు నువ్వు చదవాలి, చదివిన దానిని ధ్యానించుకోవాలి. ఉదయం అంతా ఏం చేయాలి? సాయంత్రం వరకు, ఉదయం అయినా కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, నీకు సమయం దొరికినప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి. ఆ చదువుకున్న దాన్ని నీ పడకల మీదకి వెళ్ళినప్పుడు రాత్రి వేళ కాల సమయంలో ఏం చేయాలి? నువ్వు ధ్యానించాలి. అదే
మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకు కనబడుద్ది. ఏమంటే కీర్తన గ్రంథం తీయమాకలండి ఆటో అక్కడ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రులు దేవారాత్రులు రాత్రిపూట మనం పడకల మీదకి వెళ్ళేది రాత్రిపూట కదండి. అప్పుడు నువ్వేం చేయాలంటే ధ్యానం చేయాలి. చదువుకున్న మాటలు నేర్చుకున్న మాటలు ఏమండి ధ్యానం చేయమంటున్నాడు. ఈరోజు మనం ఎంతమందిని ధ్యానం చేయగలుగుతాం ఏమండి? అవునా కదా? దేవుడి పేరట చాలామంది ధ్యానం చేయడానికి వెళ్తున్నారు. ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, హిమాలయానికనో ఏమండి ఆ పర్వతాలకనో ఏమండి మనుషులు వెళ్ళిపోయి ధ్యానం చేస్తున్నారు. అక్కడ ధ్యానం చేయడం వల్ల ఉపయోగం లేదు. బైబిల్ అనే ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని నువ్వు చదువుకోవటమో లేకపోతే చెప్పబడ్డ ఆ మాటలను దైవజనుడితో చెప్పబడ్డ ఆ మాటలు నువ్వు ఏం చేయాలంటే ధ్యానం చేసుకోవాలి. ఏమండి అలా ధ్యానం చేసుకోగలిగితే మనం ఏం చేయగలుగుతాం? పాపాన్ని విడిచిపెట్టగలుగుతాం. దేవుడి మాటలు మన హృదయంలో ధ్యానించుకోలేదనుకో, మన హృదయంలో నిలబడలేదనుకో, మనం పాపం చేసే అవకాశం ఉంటుంది. అదే దేవుడి మాటలు మనం విని మనం హృదయంలో పెట్టుకుంటే మనకు వస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనం చేస్తున్న ఆ మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో, మనం నడుస్తున్న ఆ ప్రవర్తన ఏదైతుందో అది మనల్ని ఏం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది. చూడండి మరొక మాట చూద్దాం ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం మొదటి నుంచి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి, కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అంటుండు. గనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా. చూసారండి, ఆల్రెడీ పవిత్రులు అయ్యారు కండి. మీరు బాప్తిస్మంగా పవిత్రమైనవా కదా? ఏమండి దేవునిలో రాకముందు పాపములో బతికాము, దేవునిలో రాకముందు లోకంలో బతికాము, దేవునిలో రాకముందు మనకు నచ్చినట్టుగా బతికాము. మరి దేవునిలోకి వచ్చి మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని ఆల్రెడీ ఏమంటే పాపాలు కడుక్కున్న తర్వాత కూడా ఈ మాట చెబుతున్నాడు. ఎందుకంటే ఏమంటే మనం బాప్తిసం తీసుకున్నా కానీ చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న తప్పులు మనం చేస్తూనే ఉన్నాం. అందుకే ఏమంటే ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దానాలు అంటే దేవునితో భయమును పరిశుద్ధత. దేవుని యందు భయము, ఫస్ట్ దేవుని యందు భయం ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధత ఉండాలి. మరలా పరిశుద్ధత అనేది ఉందా? ఏమండి దేవునిలో అనగా దేవుని కుమారులలో పరిశుద్ధత ఉంది. దేవుని కుమారుడు దేవుని యందు భయము కలిగి బతికాడు. నిజంగా యేసుక్రీస్తు వారిలో భయము ఉంది, భక్తి ఉంది, పరిశుద్ధత కనబడుతుంది మనకి. మరి మనలో కూడా భయము కనబడాలి, భక్తి కనబడాలి, పరిశుద్ధత అనేది కనబడాలి అంటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్ముషం. చూసారండి, శరీరంతో చేసిన పాపం అంట ఆత్మకు కూడా అంటుతుందంట. అర్థమవుతుందా? మనం అనుకుంటున్నాం శరీరంతోనే పాపం అబద్ధమేగా నోటితోనేగా అనుకుంటున్నాం. ఏమండి దొంగతనమేగా చేత్తోనేగా చేస్తుంది అనుకుంటున్నారు. అవునా కదండి? వ్యభిచారమేగా ఏమండి శరీరంతోనే చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ ఈ శరీరంతో చేసిన పాపాలన్నీ దేనికి అంటుకుంటున్నాయి అంటే ఆత్మకు అంటుకుంటున్నాయి. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, శరీరముతోనూ ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి మనం ఏం కలగాలి? మనలను పవిత్రులుగా చేసుకోవాలి. నిజంగా మనలో పవిత్రత అనేది కనబడుతుందా? ప్రియమైన దేవుని వల్లరా మనల్ని మనం ఆలోచించుకోవాలి. నిజంగా నాలో పవిత్రత అనేది ఉందా? పాపమే ఉంటుందా? పవిత్రతంగా కలిగి బతకాలి అంటే ఏం చేయాలి? పాపముతో ఉండాలి అంటే ఏం చేయాలి? పాపములో బ్రతకాలంటే దేవుని విడిచిపెట్టి బతకొచ్చు, పాపములో అపవిత్రులుగా బతకొచ్చు. కానీ పవిత్రులుగా బతకాలంటే పాపాన్ని విడిచిపెట్టాలండు, చెడుతనాన్ని విడిచిపెట్టాలండు. ఏమండి
చెడు నడతలో నుండి తొలగి మంచి మార్గమైన దేవునిలో నడవాలి అండు. ఇలా నడిచినప్పుడే మనకేం కలిగిద్ది? పవిత్రత కలిగిద్ది. పాపములో బతుకుతూ నేను పవిత్రుడండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ అది కాదు, దేవునిలోకి వచ్చిన తర్వాతకి, దేవుడి మాటలు విన్న తర్వాతకి నువ్వు ఉన్న కొద్దిగా ఏం చేయాలి? పవిత్రుడిగా కావాలి. నన్ను నేను పవిత్రుడిని చేసుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలి. అలాంటి పవిత్రులే దేవునికి నచ్చుతారు, కానీ పాపులు నచ్చరండి దేవుడికి. అవునా కదా? భూమి మీద దేవుని నమ్ముకుంటూ కూడా ఇంకా పాపాలు చేసుకుంటూ బతికితే దేవుడికి నచ్చిద్దా? ఏమండి, మన పిల్లలే ఉన్నారండి, వాళ్ళని బాగా ముద్దుగా చూసుకుంటూ ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి వాళ్ళు సడన్గా బురదలో పడింది అనుకోండి, ఆ బురదల వ్యక్తి తీసుకొని అలానే ఎత్తుకుంటాం అండి. ఏం చేస్తాం? బురదలో పడిన వాడిని శుభ్రపరుస్తాం. అవునగా? వాడిని నీట్గా ఉంచడానికి చూస్తాం. అంటే మనల్ని కన్నా పిల్లల్ని మనం ఎంతగా నీట్గా ఉండాలని చూస్తామో, మరి మనల్ని కన్న తండ్రి దేవుడికి మనం ఎలా కనపడాలి? నీతిగా కనపడాలి, నీతిమంతులుగా కనపడాలి, పాపము లేని వారిగా కనపడాలి. మరి అలా కనపడగలుగుతున్నామా? మనల్ని కడిగాడా లేదా దేవుడు? మనం కూడా బురదలో పడ్డాం. పాపం అనే బురదలో పడితే మనల్ని ఏం చేసిన దేవుడు? లేపి యేసుక్రీస్తు రక్తం ద్వారాగా శుభ్రంగా చేసిండు. శుభ్రమైన తర్వాత మరలా అల్లాకపోయినాం అనుకో, పంది ఉందండి, పందులు కాశాలు ఉన్నారు కదా, మనకి తెలుసు కదండి. ఆ పందిని ఒక వ్యక్తి బాగా మరి సాదుకుంటున్నాడండి, మంచిగా చూసుకుంటున్నాడు, దాన్ని రోజు స్నానం చేపిస్తున్నాడు, శుభ్రపరుస్తున్నాడు. ఈ పంది శుభ్రంగా ఉంటే దానికి ఇష్టం ఉండదండి, ఉండదు. దాని బుద్ధి అండి బురదలో బొరలాలి, బురదలో ఉంటేనే దానికి సంతోషం, ఇష్టం దానికి. మరలా మనం ఏం చేద్దాం? బురదలో ఉంటే మనకి గలీజ్ కాబట్టి, దాన్ని ముట్టుకోం కాబట్టి, దాని దగ్గరకు రాని కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ బురదలో నుంచి మళ్ళీ బయటికి తీసి శుభ్రంగా కడిగి మంచిగా ఒక గదిలో ఒక బోన్లో బంధిస్తాం. అవును కదండి? అంటే ఒక జంతువే ఏమండి, దాన్ని ఎంత శుభ్రం చేసినా దానికి ఏం కావాలి అంటే బురద కావాలి, దానికి మట్టి కావాలి. కానీ మానవులైన మనము పాపంలో బ్రతికి ఒకేసారి దేవుడు మనల్ని కడిగేసరికి ఆ పాపాన్ని మనం ఏం చేస్తున్నాము? విడిచిపెట్టలేకపోతున్నాము. అందుకని ఆ పాపాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అప్పుడప్పుడు అంటించుకుంటున్నాం. బురద పంది ఎట్టయితే బురదలో అంటించుకుంటుందో మనం కూడా పాపాన్ని ఏం చేస్తున్నాం? అంటించుకుంటున్నాం. అవునా కదా? కాబట్టి అలా అంటుకోకుండా మనం దేవుడు ఎదుట పరిశుభ్రంగా కనపడాలి. అలాగనే దేవుడు మనల్ని దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా మనల్ని అంగీకరిస్తాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ఆ 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులకు ప్రతి స్థలం మీద నుండును. దేవుని కన్నులంట ప్రతి స్థలం మీద ఉంటుంది. ఏమండి, కొంతమంది చూడండి, ఏమండి, పాపాలు చేయడానికి చీకటి గదులు ఎంచుకుంటారు. పాపం చేయడానికి ఎవరికి కనపడకుండా ఏమండి రాత్రిపూట పడకల మీదకి వెళ్తారండి. ఎవరు చూడకుండాలని దుప్పటి మొత్తం కప్పుకొని ఆ సెల్లులో ఏమండి చూడకూడని అన్నిటిని ఏం చేస్తున్నారు? చూసి పాపము కళ్ళతో చూసి పాపాన్ని అంటుకుంటున్నారు. అదే అంటున్నాడు దేవుడు. అంటున్నాడంటే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటుంది, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలండి. ఏమండి, చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు. మంచివారిని ఎందుకు చూడాలి? మంచి వాళ్ళు ఆల్రెడీ దేవుని నమ్ముకొని నీతికి బతుకుతున్నారు కదా. అలాంటి మంచివారిని కూడా ఎందుకు చూస్తున్నాడంటే ఒకవేళ నువ్వు మరలా ఏమైనా పాపాన్ని అంటించుకుంటున్నావేమో, వాళ్ళ నేనైనా ఏమైనా పాపాలు అంటించుకుంటున్నానేమో. ఆల్రెడీ చెడ్డవాడే కదండి, ఆల్రెడీ బురదలో పడ్డాడు, ఆల్రెడీ పాపంలో పడ్డాడు. ఇక వాడికి శుభ్రత అవసరం లేదు. కానీ మనకి ఏమండి శుభ్రం తెచ్చుకున్నాం, పాపాన్ని కడుక్కున్నాము, నీతిమంతులుగా అయినాము. అయితే మనల్ని ఎక్కువగా దేవుడు చూస్తున్నాడు. నా కుమారుడు ఏమైనా మరలా పాపంలో పడుతున్నాడా? నా కుమారుడు మళ్ళా పాపాన్ని ఏమైనా అంటించుకుంటున్నాడా? నా కుమారుడు పాపంలో పడటానికి ప్రయత్నం చేస్తున్నాడా?
పాపాన్ని మరలా ఇష్టపడుతున్నాడా? ఏమండి, నా మాటలకి మరలా ఏమైనా దూరం అయిపోతున్నాడా అని దేవుడు ఆలోచిస్తున్నాడా లేదా? అంటే ప్రియమైన దేవుని వలన మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అసలు అర్థం ఏంటంటే పాపము చేయకుండా ఉండటమే, దేవుని మాటల ప్రకారంగా జీవించడమే. అవునా కదా? దేవుని మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. దేవుడి కన్నులు ప్రతి మనిషిని చూస్తున్నాయి. నువ్వు ఏ టైంలో ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎలా ఉన్నావు, ఏ ఉద్దేశంతో ఉన్నావు, ఏ ఆలోచనతో బతుకుతున్నావు, ఏ ఆలోచనతో జీవిస్తున్నావు అనేది ప్రతి మనిషిని చూస్తున్నాడు. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడండి. అవునా కదా? ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు అంటున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం మొదటి నుంచి. కీర్తన గ్రంథం ముగించుకుందాం ఇక. 36 మొదటి నుంచి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము. చూసారండి, అతిక్రమము. భక్తిహీనుల హృదయములో ఏమండి అతిక్రమములు అంట దేవుని మాటలాగా ఉంటున్నాయి అంట. పాపం చేసావుగా, నువ్వు దొంగతనం చేసి నేను చేయాల, నేను ఎప్పుడు చేసి నేను కాదు, తప్పించుకోవడానికి. అవునా కదా? అంటే భక్తిహీనులలో ఏం కనపడుతుంది? అతిక్రమములు కనపడుతున్నాయి. తాగినవని నేను తాగల, నేను ఎప్పుడు తాగిన బ్రదరు, నేను తాగల. ఒక్కపొడి తిన్నావా అంటుంది కానీ నేను కాదు బ్రదర్, నేను ఎప్పుడు తిన్నా, నేను తిన్నా. అంటే దేవుని నమ్ముకొని కూడా చూసినావా ఎలా మారుతున్నారు? భక్తిహీనులుగా మారుతున్నారు. నేను చెప్తున్న మాట కాదు అది, బైబిల్ ఏమంటుంది మరలా చదువుదాం. నేనేదో చెబుతున్నాను అనుకోమాకండి. భక్తిహీనుల హృదయములో అతిక్రమము ఆ దేవుడి మాటలాగా పలుకుతుంది. నువ్వు ఆడ అబద్ధం చెప్పావు, నేను విన్నానంటే నేను కాదు, నేను ఎప్పుడు చెప్పినా అని మనిషిని ఏం చేస్తాడు? మనిషి అదరేస్తాడు. అబద్ధం చెప్పకూడదు. నేను ఎప్పుడు అబద్ధం అన్నా, నేను కాదు, నేను ఆడలేదు అసలుకి అంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? అదరేస్తున్నావు. ఇంకేమంటున్నాడు? వాని దృష్టి ఎదుట. చూసారండి, వాని దృష్టికి దృష్టి అంటే కళ్ళ ఎదుట, వాని కళ్ళు ఎదుట దేవుని భయము అస్సలు ఏమీ లేదంటుండు. వాని దోషము బయలుపడ్డప్పుడు అసహ్యంగా కనపడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేస్తుందంట. ముఖము స్థుతి చేస్తుందంట. ముఖం తెలియజేస్తుంది. నువ్వు దొంగతనం చేసినావా, వ్యభిచారం చేసినావా, ఈ ముఖం లక్షణం ఏం చేస్తుంది? ఏమండి చెప్పేస్తుంది బయట వాళ్ళకి. అవును. కానీ ఇప్పుడు నచ్చ చేసి బయటికి వెళ్ళాను అనుకోండి, వాడి యొక్క ఏమండి వణుకు భయం, వాడి యొక్క ముఖ లక్షణం మారిపోయినప్పుడు ఎలా ఉంటుంది? వాడు ఏం చేశావో అర్థమైపోయింది. దొంగతనం చేశాడా, వ్యభిచారం చేశాడా, అబద్ధవాడా, మోసం చేశాడా, ఏమండి ఎవరో అమ్మాయిని రేప్ చేశాడా అనేది తెలియటానికి ఈ మాటలు చెబుతున్నాడు. ఏమంటే మొదటి నుంచి చూద్దాం మరలా. భక్తిహీన హృదయములో అతిక్రమము దైవోక్తి వల్ల పలుకుతుందట. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటే అస్సలు ఏ మాత్రం కూడా దేవుడు అంటే భయం లేని వారిగా బతుకుతున్నారు. వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే దేవుని నమ్మని వారు, దేవుని యందు భయము లేనివారు, భక్తి లేనివారు. మరి మనం కనుక భక్తిహీనులుగా మారితే మన ఎదుటిగా దేవుని భయం కనపడదు. ఏం కాదు, ఒక తప్పు చేసి దేవుని ప్రార్థన చేద్దాం. లేరా క్రైస్తవులు? ఒక అబద్ధమే ఏమైంది? అబద్ధం ఆడటం సాయంత్రం దేవుడికి ప్రార్థన చేస్తుంది. తండ్రి నేను పాపిని, నా పాపాలు క్షమించాలి. మరలా తెరలాలే, మళ్ళీ దొంగతనం, అవును కదా, మళ్ళీ వ్యభిచారం. ఏమంటే ఇలాంటివి జరగట్లేదు. క్రైస్తవులలో కూడా జరుగుతున్నవి. ఏమంటే కొంతమంది ఏదైనా అబద్ధం కానీ, దొంగతనం కానీ, మోసం కానీ, పాపపు చూపు కానీ ఇలాంటివి చేసినప్పుడు దేవుని ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. కానీ అది కాదు. ఏమంటే దేవుని భయముతో వామ్మో నేను తప్పు చేయకూడదు, వామ్మో ఇలా తప్పుడుగా ఆలోచించకూడదు, తప్పుడు మాటలు చెప్పకూడదు, తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించకూడదు. ఇలాంటి ఉంటే నువ్వు నిజంగా దేవుని అని దేవున్నట్టు భయము భక్తి ఉన్నట్టు అవుతూ. అదే అంటున్నాడు. ఇంకేమంటాడు? వాని దోషము బయలుపడి అసహ్యముగా. చూసారండి, అసహించుకుంటారు. దేవుని నమ్ముకున్నాడంట, ప్రార్థనకు పోతాడు, దేవుడి మాటలు వింటాడు. చూసారా అట్టుండా అని అంటున్నారా లేదా క్రైస్తవులైన వారిని బట్టి? అవునా కదా?
ఈడు ఒక క్రైస్తవుడు అంట, దేవుడి దగ్గర పోతాడంట, లేతే అబద్ధాలు, లేతే దొంగతనాలు, లేతే మోసాలు, మళ్ళీ క్రైస్తవుడు అంటే ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారా లేదా? అంటే దేవుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరబడుతుందా లేదా? కాబట్టి ఇప్పుడు మేము దేవుని వలన మనం నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే మనల్ని చూసి ఎవరు కూడా అసహించకూడదు. దేవుడు నమ్ముకుంటాడు కానీ ఎక్కడ కనపడుతున్నాడు? బార్ షాప్లో కనపడుతున్నాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు? అసహించుకున్నాడు. మరి ఇప్పుడే కదా నాయన వాక్యం విని వచ్చిండు, ద్రాక్షరసం రొట్టె తీసుకొని వచ్చిండు, వచ్చి బార్ షాప్లో కనపడ్డాడు అనుకో, అసహించుకుంటారా లేదండి? అసహించుకుంటారు. కాబట్టి అదే చెబుతున్నాడు. ఇంకేమన్నాడు? 3వ వచనం, వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆశాస్పదములు. ప్రియమైన దేవుని వలన మన నోటితో చేసే పాపాలు, నోటితో ఏం చేస్తున్నాం? అబద్ధాలు, బూతులు, మోసపు మాటలు. అవునా కదా? నోటితోనే కదండి చేసేది. అబద్ధం చెప్పాలన్నా నోటితోనే, నిజం చెప్పాలన్నా నోటితోనే, బూతులు మాటలన్నా నోటితోనే. కాబట్టి ఇవి మనిషిని ఏం చేస్తున్నాయి? ఆస్పదము చేస్తున్నవి. అంటే మనల్ని ఏం చేస్తున్నాయి? హేళన చేస్తున్నాయి. మనుషులు మనల్ని హేళన చేస్తారండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? తిప్పండి ఒకసారి పేజీ. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. ఏంటిది మానేసిండు? పాపానికి మానేస్తాడు. బుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, పాపాన్ని మానేస్తావు. బుద్ధి కలిగి బ్రతుకుతున్నావు అనుకో, దేవుని సన్నిధానికి వస్తావు. బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నావు అనుకో, దేవుడి మాటలు ఆలకిస్తావు, దేవుడి మాటలు హృదయంలో ఉంచుకుంటావు. నీకు బుద్ధి కలిగి ప్రవర్తించలేదు అనుకో, ఏమండి? దేన్ని మానేయలేవు? పాపాన్ని మానవేయలేవు. ఇదే అన్నాడు. ఏమన్నాడు? బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయవాడు మానేస్తాడు. ఈ మేలు చేసేవాడు కూడా పాపాన్ని మానేస్తాడు. అవునా కదా? నువ్వు మేలు చేస్తున్నావంటే దేనిని బట్టి? ఒక వ్యక్తి మేలు చేయటం అంటే ఏమండి? అన్నదానం మేలేం చేయొచ్చు, వస్త్రదానం మేలేం చేయొచ్చు. క్రైస్తవులు మన గురించి చెబుతున్నాను. నువ్వు ఏదైనా మేలు చేస్తున్నావు ఒక వ్యక్తికి అంటే అది దేవుడి మాటల వల్లనే. ఆ మేలు చేస్తున్న నువ్వు పాపాన్ని మానాలి అనే ఆలోచన నీలో కలగాలి అంటున్నాడు. అలా కలిగినప్పుడే నిజంగా ప్రియమైన దేవుని వల్ల మనము నిజమైన భక్తులము, నిజమైన దేవుని యందు భయం కలిగిన వాళ్ళుగా ఉంటాము. ఏమండి? చూడండి ఒకసారి చివరి మాట, ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. 20వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అందరు తీయాలి ఒకసారి. 20వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అన్నాడు. ఏమండి? అబ్రహాము గారు ఒక స్థలానికి వెళ్ళిపోయాడు, ఒక చోటుకి వెళ్ళిపోయాడు. ఆ చోట్లో, ఆ ప్రదేశంలో మనుషులకంట దేవుని భయము భక్తిగా లేదండి. అప్పుడు ఈ అబ్రహాం గారి భార్య ఏమండి? ఒక అందమైన స్త్రీగా కనబడుతుంది మనుషులకు. కాబట్టి ఈ మనుషులలో దేవుని భయం లేదు కాబట్టి అబ్రహాం గారిని చంపేసి తన భార్యను ఏం చేస్తారు? వాళ్ళు పాడు చేస్తారని, లేదా ఆయన యొక్క భార్యను వాళ్ళు తీసుకువెళ్తారనే భయంతో ఆయన ఏం చెబుతున్నాడు అక్కడ? ఇలా చేసేనట్టు ఏం చేసిండు? అబద్ధం ఆడిండు. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి గ్రామములో, పట్టణాలలో మనుషులలో లేనిది ఏంటంటే దేవుని భయం అనేది లేదు, దేవుని భక్తి అనేది లేదు. నిజంగా దేవుని భయము, భక్తి ఉంటే పాపానికి చోటు ఉంటుందా అండి? ఇటు చూడాలి ఒకసారి అందరూ. పాపానికి చోటు ఉంటుందా? భయము కలిగి, భక్తి కలిగి ఉంటే పాపానికి చోటు ఉండకూడదండి. ప్రియమైన దేవుని వలన పాపానికి నువ్వు చోటిస్తున్నావంటే భక్తి లేనట్టే, భయము లేనట్టే. పాపం అనేది ఎలాగైనా ప్రవేశిస్తుంది. అది సాతానుగాడి రూపంలో వాడు మనలో ప్రవేశించి ఏ విధమైన దేవునికి అనుకూలంగా కాకుండా, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపాన్ని మనలో పుట్టించిందనమాట. అలా పుట్టించినప్పుడు మనం ఏమైపోతాం? భక్తిని, భయాన్ని కోల్పోతాం. అలా కోల్పోకుండా ఉండాలంటే ప్రియమైన దేవుని వలన పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
ఇప్పటి వరకు నాయన నిజంగా మరి నీ యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే పాపానికి దూరంగా ఉండటం, మీ యొక్క మాటలకు దగ్గర కావడమే తండ్రి. మరి ఇప్పటి వరకు నీ పిల్లలు విన్నారు నాయన, అలాగే నేను కూడా విన్నాను. మీకు దగ్గరగా ఉండుటకు, మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు, పాపాన్ని దూరంగా ఉండుటకు మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. విన్న పిల్లలు మర్చిపోకుండా తమ హృదయాలు ఫలింపు చేయమని మరి నీ ప్రియకుముడు మా లోకరక్షకుడు యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. తమ్ముడు